శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లుని చూసి ఎందుకు మ్యామ్ క్రిస్టియన్స్ భయపడుతున్నారు? అంటే ఇప్పటి వరకు ఏం జరుగుతోందంటేనండి, మీకు నిధులొస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు వీళ్ళు దాని మీద ఇప్పుడు సవరించిన ఎఫ్‌సిఆర్‌ఏ నిబంధనలొచ్చి మీకు జూన్ 22, 2026 నుంచి అమల్లోకొచ్చేసాయి. ఈ బిల్లు ప్రస్తుతం చర్చలకి రెడీగా ఉందనమాట. అంటే లోక్సభలో అయిపోయిందిది. ఓకే. సో, ఇప్పుడేంటంటే సమస్య 16,000 ఎన్‌జీఓలు రద్దయ్యాయి. ఎందుకు రద్దవుతాయి? ఇప్పుడు మీరు ఫండ్స్ వస్తాయండి మీకు. వచ్చినప్పుడు వాటి లెక్కలు సరిగ్గా చూపియాలిగా. హ్మ్. ఇదివరకు మేము చూపించమనేవాళ్ళు. ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఏమవుతుందంటే, మీకెంత డబ్బొచ్చింది, ఆ డబ్బు దేనికోసం వచ్చింది, దానికే వినియోగించారా లేదా, లేదు పక్కదారి పట్టిందా, మత మార్పిళ్ళకి వాటికి వాడుతున్నారు. మరి మీకు కష్టమే కదా అది. ఇప్పుడు దీనికి ఏమంటున్నారు, మీరు అలా చేయటం వల్ల వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసేసుకుంటారు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ రద్దయిందనుకోండి, మీరు వాళ్ళు అడిగిన ప్రకారం ఇవ్వకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అది వాళ్ళ బాధ. మీరు పాఠశాలలు మూయించేస్తారా? ఆసుపత్రులు మూయించేస్తారా? మూయించరు. ఇప్పుడేంటంటే మీకు చర్చిలకి ఫండ్స్ ఒస్తాయి. ఆ ఫండ్స్ మీరేం జేస్తున్నారు? పొద్దున్నే యువతీ యువకులు పొద్దున్నే 6:00కల్లా వెళ్ళిపోతారుగా. అవును. పల్లెల్లోకెళ్ళిపోతారుగా. అవును. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ ఇబ్బందులు. సో, దాన్ని కట్టడి చేస్తూ ఉంటే, ఇది మత స్వేచ్ఛకి భంగం. మీరు ఆ రకంగా ఎలా చేస్తారంటే, మీ మత స్వేచ్ఛకేం భంగం ఉండదు. ఓన్లీ అకౌంటబిలిటీ. అది అడుగుతుందనమాట. అందుకని దీని మీద బాధ. ఇప్పుడు మీకు హిందువులకు సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఎవడికి ఉండదు. అవును. ఇప్పుడు ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి వచ్చేసరికి బాధ. ఇదసలు ఎప్పుడో చేయాలి ఇవన్నీను. 15 ఏళ్ళు ఇది మూడో టర్మ్ బీజేపీ వచ్చి. వాటిలో జరిగే అవకతవకలు కనుక మీరు చూసారంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. హ్మ్. ఎంత విచ్చలవిడిగా అని. ఇప్పుడు మీకు 2 తరాలు, 3 తరాల ముందు ఎందుకు క్రిస్టియానిటీలోకి మారారు చాలామంది? అంటే వాళ్ళు మారడం వల్ల బెనిఫిట్స్ ఒస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముత్తాత కూడా ఫస్ట్ మారాడు కదా! హ్మ్. ఇది మూడో తరం ఇది. వెంకటరెడ్డి మారారు ఫస్ట్. ఆయన బ్రిటిషర్స్ దగ్గర ఈ గొడ్డు మాంసం అమ్మేవాడు బ్రిటిషర్స్‌కి. ఆ తర్వాత నెమ్మదిగా అతను మతం పుచ్చుకున్నాడు. బెనిఫిట్స్ ఒస్తాయి కాబట్టి. అంటే ఇవన్నీ వాస్తవాలు. మనమేమి కల్పించినవేం కాదు. మీరు నేనును. ఇవన్నీ మరి ఇబ్బందే గదా! ఇవాళ క్రిస్టియన్స్ గగ్గోలు పెడుతున్నారు కదా! అందుకని ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే మీకు వచ్చే నిధులు ఏ రకంగా వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఎలా ఖర్చు పెడుతున్నారు? అంతే. ఆ వివరాల కోసం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది.